గంగిగోవు లాంటి జీవన్ రెడ్డిని తేలిగ్గా వదిలించేసుకుని చేతులు దులిపేసుకుంది తెలంగాణ కాంగ్రెస్. కానీ బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేల నుంచి వస్తున్న అసమ్మతి సెగల తాకిడికి విలవిలలాడిపోయే పరిస్థితి నెలకొంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ ప్రభుత్వంపై బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. రాజకీయ కురువృద్ధుడైన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అయితే మంత్రులు, ముఖ్యమంత్రి సహకారం లేకపోతే నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అని కాస్త సీరియస్గానే నిలదీశారు. పోచారంలా బయట పడకపోయినా మిగతా వలస ఎమ్మెల్యేల్లోనూ ఇదే అసంతృప్తి ఉందని ప్రచారం జరుగుతోంది. జీవన్ రెడ్డి రాజీనామాతో ఇక పార్టీలో అంతా సెట్ అయిపోయిందని నాయకత్వం రిలీఫ్గా ఫీల్ అయింది. అయితే అంతలోనే ఈ నిరసన గళాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి దీన్ని కాంగ్రెస్ ఎలా అధిగమిస్తుందో చూడాలి. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత జీవన్ రెడ్డి సవాళ్లు విసురుతూ వచ్చారు. ఆయన్ను అదే పనిగా కాంగ్రెస్ పెద్దలు అవమానిస్తూ వచ్చారు. ఇక అవమానాలు భరించే ఓపిక లేక జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. బీఆర్ఎస్ అగ్రనేతలను కలిసి ఆ పార్టీలో చేరటానికి నిర్ణయం చేసుకున్నారు. అధికారికంగా ఆయన పార్టీ సభ్యత్వం తీసుకోవటమే మిగిలి ఉంది. జీవన్ రెడ్డి రాజీనామా చేయటంతోనే ఒక తలనొప్పి వదిలింది అని రేవంత్ అండ్ కో అనుకుని ఉండొచ్చు. అయితే ఆ ఆనందం ఎంతో సేపు లేదు. గత ఎన్నికల తర్వాత పార్టీలోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి ఇప్పుడు తలనొప్పులు మొదలయ్యాయి. ఒక్క జీవన్ రెడ్డి తలనొప్పి పోయింది అనుకుంటే 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి తలనొప్పులు ఆరంభమయ్యాయి. సో రావణాసురుడికి వాడే జెండు బాంబ్ వాడితే కానీ ఈ తలనొప్పి తగ్గదు. జీవన్ రెడ్డి అలా వెళ్లగానే వలస ఎమ్మెల్యేలో సీనియర్ నేత అయిన బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి పెద్ద జలకిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజాసేవ మరింత ఎక్కువగా చేసుకోవటం కోసం కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేస్తే 2 ఏళ్లు దాటినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయామంటూ పోచారం బహిరంగంగా వ్యాఖ్యానించారు. మంత్రులెవరూ ఎమ్మెల్యేల ఫోన్లు లిఫ్ట్ చేయటం లేదని పోచారం మండిపడుతున్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఏ ఎమ్మెల్యే ఫోన్ చేసినా ఎత్తి మాట్లాడేవాడినని గుర్తు చేసుకున్నారు. ఎవ్వరూ సహకరించకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే నాయకులు ఫోన్ లేకపోతే ఎవరు లేపాలి? అంతకు మించి మేము కోరుకునేది ఏంది? నా కాన్ఫరెన్స్ లో జరిగేటువంటి అభివృద్ధిలో మీ అందరి సహకారం కావాలి, అధికారుల సహకారం కావాలి, కలెక్టర్ల సహకారం కావాలి, మంత్రుల సహకారం కావాలి, ముఖ్యమంత్రి సహకారం కావాలి. నేను ఒక్కరిని చేయలేను కదా. ప్రతిపాదించగలుగుతాను, చెప్పగలుగుతాను, కోరగలుగుతాను. చేసేటువంటి వ్యక్తి ప్రభుత్వం ఉన్నవారు చేయాలి. గతంలో ఇంట్లో కూర్చుని చెబితే జీవోలు వచ్చేసేవని, ఇప్పుడు ముఖ్యమంత్రిని 20 సార్లు అడిగినా జీవోలు రావటం లేదని పోచారం తీవ్రమైన వ్యాఖ్య చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం ఇంటికి వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఆ వెంటనే పోచారానికి ప్రోటోకాల్ పెంచుతూ ఆయన్ను ప్రభుత్వ సలహాదారుగా తీసుకున్నారు రేవంత్ రెడ్డి. పార్టీలో సీనియర్ అయిన తనకు ఏ పదవి ఇవ్వకుండా వలస వచ్చిన వారికి పెద్దపీట వేశారంటూ జీవన్ రెడ్డి ఆరోపించింది పోచారాన్ని దృష్టిలో పెట్టుకునే అంటారు రాజకీయ పరిశీలకులు. సలహాదారు పదవిలో ఉన్న పోచారం ప్రభుత్వంపైనే చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. పోచారం వ్యాఖ్యలు ప్రకంపనలు రేపటంతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించక తప్పలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కష్టపడి ఆర్థిక స్థితికి మరమ్మతులు చేస్తున్నారని మహేష్ కుమార్ చెప్పుకొచ్చారు. అన్ని తెలుసు, పోచారం గారికి కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. కేసీఆర్ గారు చేసిన అప్పు 8.5 లక్షల కోట్లు. ఆ అప్పు కట్టడంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆర్థిక విధ్వంసం నుంచి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆర్థిక వికాసం పై పరిగెడుతూ ఉన్నాం. కొంత ఇబ్బందులు ఉన్నాయి. పోచారం గారి యొక్క ఆవేదన అర్థం చేసుకోగలుగుతాం. వీలైనంత త్వరగా సార్ట్ అవుట్ చేయాలి. పోచారం ఒక్కరే కాదు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా అసంతృప్తితోనే ఉన్నారు. అధికార పక్షంలో చేరితే ప్రజలకు మేలు చేయొచ్చని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని భావించానని, తీరా పార్టీలో చేరిన తర్వాత అనుకున్న పనులేవి చెయ్యలేకపోతున్నానని సంజయ్ తన సన్నిహితుల వద్ద చెప్పుకొని అసహనం వ్యక్తం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిస్థితి సేమ్ టు సేమ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టే ప్రభుత్వంలో ఉంటే నియోజకవర్గాన్ని బాగు చేసుకోవచ్చన్న ఆలోచనతోనే పార్టీ ఫిరాయించానని బండ్ల అంటున్నారట. 2 ఏళ్లలో తాను అనుకున్న పనులేవీ జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ లో ఇమడలేకనే పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కు దూరం జరిగి గులాబీ పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ మధ్య హైడ్రా దూకుడు సమయంలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే ఆ తర్వాత అంతా సద్దుమణిగింది. ఇప్పుడు ఆయన కూల్గానే కనిపిస్తున్నారు. కానీ ఈ చలి ఎంతకాలం ఉంటుందో తెలీదు అంటున్నారు నిపుణులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటిపోయింది.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. దీన్ని గమనించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు నెమ్మదిగా గలం విప్పుతున్నారు. బహుశా రానున్న కాలంలో ఈ జంప్ జిలానీలు రివర్స్ జంప్ చేసే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు రాజకీయ పరిశీలకులు.